బద్వేల్ మున్సిపాలిటీలోని ఎస్ఆర్ఎన్బి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు మిట్ట కరుణాకర్ విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యుల ప్రతిష్టను పెంచేందుకు కృషి చేశారని అన్నారు. ఆర్యవైశ్యులు రాజకీయంగా వ్యాపార అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే ఆర్యవైశ్యులకు ఎన్నో పదవులను కూడా ఇచ్చారని తెలిపారు. ఎక్కడ లేని దుష్ప్రచారం టీడీపీ వాళ్ళు ఓడిపోతారని భయంతో దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, నాకు ఈ బద్వేల్ పట్టణంలోనే కొన్ని కోట్ల చేసే విలువైన స్థలం ఉంది. దాన్ని నేను 12 అనేది బీజేపీ వాళ్ళు పెట్టింది. ఎవరి భూమి ఎవరు తీసుకోరు. అసక్రమంగా ఉన్న భూమి సక్రమం చేసేదానికే దాన్ని మీరు ఇప్పుడు మీ రిజిస్టర్లో రేపు పక్కన రిజిస్టర్ మేడం అడిగినా కూడా మన ఇంటికి రిజిస్టర్ పేపర్లు వస్తాయో లేదో ఇవన్నీ క్లియర్గా చెప్తారు. కానీ మన వయసు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక్కొక్కరి రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక సమాజంలో వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ మిడిల్ క్లాస్ ఉండేవాళ్ళు. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జగనన్న పరిపాలన ఎలా ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని వర్గాల వాళ్ళకి వీలైనంత ఆయన చేయగలుగుతున్నారు. మీలో చాలామంది స్కీమ్స్ వర్తించకపోయినా వర్తించిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. కొంతమంది చాలామంది జిఎస్టీ పే చేయడం వల్ల అర్బన్ ప్రాపర్టీ ఉండటము, మీరందరి ఈ ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ వగేరా. సో చాలామందికి స్కీమ్స్ వర్తించకపోయి ఉండొచ్చు. సో మీరందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మనకు ఆ విధంగా చూసినా కూడా ఇంతవరకు అన్నవాళ్ళు రాజగోపాల్ రెడ్డి అన్న కానీ, గురుమోహన్ అన్న కానీ వీళ్ళందరూ చెప్పినట్లు మనం 2019 ముందులో మన బద్వేలు ఎలా ఉండింది, 2019 తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరందరూ చూసారు. సో ఈరోజు మేమైతే యాక్చువల్గా వీఆర్ వెరీ ప్రౌడ్ ఈ గవర్నమెంట్లో మేము ఒక భాగం అయినందుకు. ఎందుకంటే మనము ఈరోజు జగనన్న పరిపాలన చూస్తే కొన్ని ఇంపార్టెంట్ క్రైటీరియా తీసుకున్నారు. జగనన్న ఎట్లా తీసుకున్నారంటే, ఫస్ట్ విద్య తీసుకున్నారు. విద్య, వైద్యం. చాలామంది బీద వాళ్ళకి కార్పొరేట్ వైద్యం కానీ కార్పొరేట్ విద్య కానీ అందని వాళ్ళకు ఆయన మేలు చేస్తున్నారు. అదే కాకుండా స్త్రీ సాధికారత, మహిళలకి ఒక ఎంపవర్మెంట్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ. ఎంప్లాయ్మెంట్, ఈ రోజున మనము సెంచరీ ప్లే అనే కంపెనీ మనం ఏ రోజు ఊహించినాం మన బద్వేకి ఒక కంపెనీ వస్తుంది. విషయం కొనడం, అమ్మడం, ట్రేడింగ్ అంటాం. దాంట్లో ఆ విధంగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ భారతదేశంలో 27% జీడిపి ప్రపంచంలో అంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు అంటే వర్తక వ్యాపారం ఎంత పెద్ద ఉన్నత స్థితిలో ఉందో ఒక్కసారి మనం 1000 సంవత్సరాల వెనక్కిపోతే మన భారతదేశం ఎంత గొప్పదో మనకు అర్థమవుతూ ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఇలా పోవడానికి మనం కార్యక్రమాల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తరఫున మన జగన్ సార్ సుందరరామరెడ్డి గారు, గురుమోహన్ అన్న, చెప్పకలేదు, ఎత్తాకన్నా వీళ్ళందరూ మనకి ఎల్లవేళ మనకు అన్ని విధాలా ఉండి మనకు అన్ని రకాలుగా మనకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా మనం ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం, మైదుకూరు రోడ్లో ఉండే మన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చాలా కష్టతరమైనది, చాలా ఇబ్బందులతో కూడుకునే పని. కానీ ఆ రోజు బై ఎలక్షన్స్లో అప్పుడు ఉండే నాయకులు అందరూ వచ్చినప్పుడు భోజనశాలను కూర్చోబెట్టి మనం అడిగితే పల్లెలు కానీ అన్ని మండలాలు కలిపి 75% మందికి ఉద్యోగాలు ఇచ్చాయి. ఈ రోజు ఆ సెంచరీ ప్లైవుడ్ పుణ్యమాని ఈ రోజు మనకు అన్నిగా చక్కగా హాస్టల్ విలువలు పెరిగినాయి. ఎక్కడ విధంగా మన మున్సిపల్ ఆఫీస్ తెలుసు, మీ అందరికీ తెలుసు, వెంకటయ్య నగర్లో ఎంత చక్కగా ఎంత విశాలమైన భవనంలో ఉన్నాం. హాస్పిటల్ నిజంగా ఇది ఒక గొప్ప విషయం.